ఏమంటున్నాడు అపోస్తలుడైన పౌలు? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. He does know lot of things. అపోస్తలుడైన పౌలు ఎన్నో పరిస్థితుల గుండా వెళ్ళిన వాడు, ఎన్నో తెలిసిన వాడు. ఎప్పుడైనా సరే మనం ఆనందించవలసిన వారమే. ఏ పరిస్థితిలో అయినా సరే మనము ప్రభువునందు ఆనందించవలసిన వారమే. మేలు జరిగితేనే, మంచి జరిగితేనే, గుడ్ జరిగితేనే ఆనందించేవారు కాదు. ఎప్పుడైనా సరే మనం ఆనందించే వారమే. కాబట్టి మరలా ఎప్పుడైనా సరే ఎల్లప్పుడూ కూడా మీరు ఆనందించండి. ఇది వస్తే అని ఎవరైనా అడగొచ్చేమో, అదొచ్చినా కూడా మీరు ఆనందించవలసిందే అని ఈ వాక్యాన్ని ఇచ్చిన అపోస్తలుడైన పౌలు ఈ వాక్యాన్ని ఎక్కడ నుండి రాశాడు తెలుసా? జైల్లో నుండి రాశాడు. పౌలు గొప్ప హైట్స్ చూశాడు, అలాగే భయంకరమైన పరిస్థితులు కూడా చూశాడు. గొప్ప వాటిని తన జీవితంలో జరిగినప్పుడు పౌలు వాటిని అనుభవించాడు. భయంకరమైన శ్రమలు, హింసలు కూడా పౌలు అనుభవించాడు. సో నీకేముందిలే, నువ్వు చాలా బాగున్నావు కదా అని నన్ను చూసి ఎవరు అనుకోవడానికి లేదు. నేను ప్రభువునందు ఆనందించా. ఇదిగో ఇలా జైల్లో కూడా నేను ప్రభువునందే ఆనందిస్తున్నా. మీరు కూడా ఈ గొప్ప జీవితాన్ని జీవించండి అని అపోస్తలుడైన పౌలు మనందరి కొరకు ఈ వాక్యాన్ని విడుదల చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.